ఏంది కేతమ్మ ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపింది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే అంత పిచ్చి కేతమ్మకి అసలు? ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన అంటే నేను రోడ్డు పని చేసిన, బాలాజీ నగర్కి వచ్చి రోడ్డు పని చేసిన. రోడ్డు పని చేస్తుంటే అందరూ పెద్ద పెద్ద లీడర్లు నామినేషన్ వేయనీకి పోతురు. నన్ను శిబిరిగట్ట ఆడేసి నువ్వు కూడా అయ్యన్నారు కొంతమంది. నాకెందుకు నామినేషన్ కూట్ల రాయి తీయలేనోళ్ళు ఏటే రాయి ఎందుకు తీయాలి, నాకు వద్దు అన్న. వద్దు అంటే అట్లా కాదు వేయిపోమని కొంతమంది అన్నారు. అంటే ఏం నామినేషన్? అదే వార్డు నెంబర్ అని ఇంటికి వచ్చి 150 రూపాయలు తీసుకొని పోయి నామినేషన్ వేసిన. 7వ వార్డు సభ్యురాలుగా గెలిచిన. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నేను గెలిచిన. వార్డు నెంబర్ గెలిచిన, కొన్ని పనులు చేసిన, అన్ని చేసిన. 5 ఏళ్ళు అయిపోయినాక ఇక మామూలుగా ఇంట్లో ఉండే అందరు కాంగ్రెస్ లో పోతున్నారని మేము కాంగ్రెస్ లో పోయినాం. ఎప్పుడు ఏ సంవత్సరంలో? ఇప్పుడు నేను గెలిచి 25 ఏళ్ళు, మళ్ళా కాంగ్రెస్ లో పోయి 20 ఏళ్ళు. 20 ఏళ్ళల్లో కేరళ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే. కేరళ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయితే మా బిడ్డకు టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇస్తే మళ్ళీ 20 లక్షల రూపాయలు పెట్టినా కూడా నేను గెలిచిన నాడు 7,000, నా బిడ్డ నిలబడ్డప్పుడు 20 లక్షలు. 20 లక్షలు పెట్టినా ఓడిపోయింది. మాకు వాళ్ళు సహకారం చేయలే కాంగ్రెస్ వాళ్ళు. 20 లక్షలు పెట్టి ఓడిపోయినాక అందులో 5 ఏళ్ళు ఉన్న ఆయన కూడా ఓడిపోయిందని మేము పోలే. అందులో 5 ఏళ్ళు అయిపోయినాక ఆయన పదవి అయిపోయింది. ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకు రేషన్ షాపులు 16 ఇచ్చిండు. రేషన్ షాపులు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ నీళ్ళది వాటర్ ఫిల్టర్ ఇచ్చిండు. మళ్ళా నాకు వాటర్ ఫిల్టర్ ఇయ్యలే, 2 ఆడపిల్లలని నాకు రేషన్ షాప్ ఇయ్యలే. నాకు అందులో కూడా నేను రూపాయి తినలే. ఎవరు నన్ను ఆదుకున్న వాళ్ళు లేరు. ఎలక్షన్ల రూపాయి సాయం చేయలే. 20 లక్షలు పెట్టుకున్నాం. 2 ప్లాట్లు ఉండగా అమ్ముకున్నాం. ఇక గమ్ముకున్నాక మళ్ళీ ఏమైంది, మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఉత్త కొమ్మారెడ్డిది మాది ఒక్కూరు. ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చిండు మా బిడ్డకు. మళ్ళీ నిలబడ్డాం. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాకు ఎవరు సాయం చేయలే. మా బిడ్డ మళ్ళీ 20 లక్షలు పెట్టి మళ్ళీ ఓడిపోయింది. 2 సార్లు ఓడిపోయినా. టికెట్ అది కార్పొరేటర్ టికెట్లు ఇక్కడనే జవహర్ నగర్ లా 2 సార్లు ఓడిపోయినాక ఇక మాకు బాధ అనిపించి గమ్ముకున్నాక మళ్ళీ బాలాజీ నగర్ వాళ్ళు అందరు జవహర్ నగర్ వాళ్ళు మళ్ళా బీఆర్ఎస్ అని పోతురు. పోయినాక ఇక్కడ కార్పొరేటర్ తోటి మా అమ్మాయి పోయి మల్లారెడ్డి తోటి కనువ కప్పించుకుంది. కనువ కప్పించుకున్నా కూడా నాకు మనసు బాధ అనిపించి నాకు ఏ పార్టీ వద్దని గమ్ముకున్నాక అందరికి బతుకమ్మ చీరలు పంచుతురు. ఇక్కడ బతుకమ్మ చీరలు పంచుతుంటే అంటే నేను ఒక మహిళను కదా గ్రూప్ లో ఉన్నా, నాకు ఒక చీర ఇస్తారని నేను గ్రామ పంచాయతీ కాడికి పోయినా. ఎప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ కాడికి పోయినప్పుడు మల్లారెడ్డి స్టేజ్ ఎక్కి చీరలు పంచుతుంటే అందులో ఒక ఆమె ఉండి అన్నది కదా, ఈమె వార్డు నెంబర్ చేసింది ఈ అమ్మాయి చేతమ్మ ఈమె పేరు అని చెప్పి మల్లారెడ్డికి చెప్పారు. చెప్పే వరకు మల్లారెడ్డి సార్ ఏమన్నాడు, అక్క ఎక్కువ టేజీ ఇటువంటి మహిళ కావాలి మాకు, మంచిగా కట్టు బొట్టు చేసే తెలంగాణ భాష బాగుంది అమ్మకు. ఎక్కనగానే పైకి పోయినా. పైకి పోయారే కనువీర అంటే కనువలేవు. కనువ లేకపోతే ఒకటి గులాబీ చీర తీసి నాకు మెడల మీద కప్పిండు. మెడల మీద మల్లారెడ్డి కప్పిన కానించి మల్లారెడ్డికి నేను ఇప్పటికి 9 ఏళ్ళు ఆయన గీసిన గిరిదాట. ఆయన చెప్పిన మాట వేదం నాకు. ఆయన 7 కంటే అడిగి పోతా, 7 మీటింగ్ అంటే అడిగి పోతా. నాకు ఆయన రెడ్డి మల్లారెడ్డి పటేల్ గాని, ఆయన ఒక రెడ్డి, ఒక ఎమ్మెల్యే గాని, నేను ఒక గౌండ్ల బిడ్డను. నాకు ఒక ఏ జన్మలను నేను చేసుకున్న పుణ్యం మల్లారెడ్డి దొరికిండు నాకు. నేను చాలా గర్వపడతా. ఆయన తోటి నేను చాలా బాగుపడ్డా. నా భర్త కూడా ఇవాళ పక్షవాతం వచ్చి ముక్కులకి వెళ్ళి రక్తం, నోట్లకి వెళ్ళి రక్తం వెళ్తుంటే కూడా మల్లారెడ్డి దవాఖాననే ఇక్కడ మీనాక్షిలో చూపిస్తే గాంధీలయ్య అన్నారు. గాంధీలు ఎత్తే నా భర్త బతకడని మల్లారెడ్డికి ఫోన్ చేయగానే అక్క ఇమిరెడ్డికి నా హాస్పిటల్ అన్నాడు. నా భర్తను బతికిచ్చిండు మల్లారెడ్డి సారు. నా చిన్న మనవడు మునిమనవడు పుడితే గుండె గుహలో వచ్చిందన్నారు. ఆ బాబు బతికిండు అన్ననే. నా మనవరాలకు కాలేజీలో సీట్ ఇచ్చిండు. నాకు మంచి చూసిండు, చెడు చూసిండు. ఎన్ని జన్మలు ఎత్తేనే నేను మల్లారెడ్డి సారుకు మాత్రం రుణము తీర్చుకోలేను. అది ఇక అప్పుడు మల్లారెడ్డి తోటే ఉంటాను. నేను పోస్ట్ మాత్రం అడగలేదు. ప్రతి దానికి పోతా, ప్రతి దానికి చేస్తా. నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాణం. కేటీఆర్ అంటే ప్రాణం. నాకు మల్లారెడ్డి కేసీఆర్ కూడా నాకు ప్రాణమే. ఈ పార్టీ అంటే ఎందుకంటే కాంగ్రెస్ లో దెబ్బతిన్నా, తెలుగుదేశంలో దెబ్బతిన్నా. దేవేంద్ర గౌడ్ కూడా నాకు సాయం చేయలే. నాకు తెలియకుండా ఇక్కడ కొంతమంది 4-5 పట్టాలు అడుకొచ్చుకురు దేవేంద్ర గౌడ్ దగ్గర. అప్పుడు ఉట్టిగా అడివి, ఉట్టిగా 200కి ప్లాట్ ఇయ్యడా. దేవేంద్ర గౌడ్ నాకు సాయం చేయలే. కేరళ లక్ష్మారెడ్డి నాకు సాయం చేయలే. నాకు ఎవ్వరు చేయలే. చేసిండంటే నేను బీఆర్ఎస్ లోకి పోయినాక నేను బాగుపడ్డా. నాకు మల్లారెడ్డి సారు అంటేనే ఆయన నిజంగా కూడా దేవుడు. జవహర్ నగర్కే దేవుడు మల్లారెడ్డి సారు.